ఒకప్పుడు స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా ప్రారంభమైందనేది మనం చరిత్రలో చదివితే కనుక సిపాయిల తిరుగుబాటు అనే ఒక సందర్భం వల్ల స్వాతంత్ర ఉద్యమం ప్రారంభమైంది. ఆ సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగిందో ఎవరికైనా తెలుసా? బ్రిటిషర్లు భారతదేశంలో బ్రిటిషర్ల కింద పనిచేసినటువంటి భారతీయులు హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అపవిత్రులను చేయాలని చెప్పి బుల్లెట్స్లో కావాలని చెప్పి ఆవు కొవ్వుతో చేసినటువంటి నెయ్యిని, పంది కొవ్వుతో చేసినటువంటి నెయ్యిని, ఆ ఆయిల్స్ని యూజ్ చేసి వీళ్ళని అపవిత్రులు చేయాలని చెప్పి అందులో చొప్పించిన కారణంగా బుల్లెట్స్లో, అంటే అది యూజ్ చేసేటప్పుడు పంటితో తీయాలన్నమాట, నోటికి అంటాలి, అంటినప్పుడే అది యూజ్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు హిందూ సైనికులు తిరగబడి బ్రిటిషర్ల కింద పనిచేసినప్పటికీ బ్రిటిషర్లకి ఎగెనిస్ట్గా తిరగబడి పోరాటం చేసినటువంటి సందర్భమే సిపాయిల తిరుగుబాటు అనేది మనం గమనించాలి. మరి అటువంటిది ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చింది. లడ్డు ఏదైతే ప్రసాదం ఉందో, దైవం మనకి ఇచ్చినటువంటి ప్రసాదంగా మనం భావిస్తామో, దాన్ని మనం సేమ్ అదే ఇంగ్రీడియంట్స్తో కలుషితం చేసుకున్నామంటే కనుక మనం ఏ స్థాయిలో ఉన్నామనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి మిత్రులారా. ఒకప్పుడు ఆ సందర్భం ఏదైతే భారతదేశ స్వాతంత్ర్యానికి ప్రారంభ దశ అయిందో, అదేవిధంగా ఈ సందర్భం కూడా దీనికి సంబంధించి యావత్ హిందూ సమాజం క్షమాపణ కోరుకుంటుంది. నిజంగా అంటే కనుక ఎండోమెంట్స్ యాక్ట్ రద్దు కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మాట్లాడినప్పుడే మనకు ప్రాయశ్చిత్తం లభిస్తూ ఉంటుంది. ఈ సందర్భాన్ని మనం బేస్ చేసుకొని మన యొక్క దేవాలయాలకు స్వాతంత్రం లభించేటట్టు అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడండి దయచేసి. అప్పుడే మనం హైందవ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం.